సో తులసి గారు ఎలా ఉండేవారు మంజు భార్గవి గారు చిన్నప్పుడు? ఆ బుజ్జికొండ. షీ వాస్ క్యూట్, చాలా. షీ వాస్ సచ్ ఎ స్వీట్ హార్ట్. మా అందరి పెట్టు, ప్రతి ఒక్కళ్ళు పెంచేసేవాళ్ళం. విశ్వనాథ్ గారు చాలా గారంగా మురిపెంగా చూసుకుని ఉంటారు. చాలా. మా ఇద్దరిని కూర్చోబెట్టుకునేవాళ్ళు పక్కన. అదే అది ఈ మూమెంట్ చేశాను, తులసి కూడా పక్కన అచ్చేయి మళ్ళీ అనేవాళ్ళు. ఇలా అంటారు కదా, ఆ బ్రోచేవారు నా పాతకమెల్ల ఎన్ని వందల సార్లు చేశాను ఆ మూమెంట్, షూటింగ్ అప్పుడు. ఆయనకి నచ్చితే హీల్ కీప్ ఆస్క్ హర్ టు డు ఇట్. అలాగనమాట. వారు అలా మురిసిపోయేవారు. అంత బాగా చేస్తుంది కదా, మళ్ళీ ఏదో ఒకసారి చెయ్యి ఎలా అంటావు ఇలా అంటాను కదా ఆ మూమెంట్. ఆయన కూడా లైట్ గా హెడ్ ఇలా చేసి ఎలా అంటావు అది చెయ్యదు. సో దోస్ ఆర్ పెద్ద బ్యూటిఫుల్ మెమరీస్ ఆఫ్ నా ఇవన్నీ. తులసక్క, మీరు చాలా ఎమోషనల్. విశ్వనాథ్ గారిని మీరు చివరి ప్రయాణంలో మీరు చూసినప్పుడు మీరు చాలా న్యాచురల్ కదా. ఎందుకంటే మీకు మంజు భార్గవి గారు అంతకుముందు కొంత అనుభవం గడించారు, కొద్దిగా అంటే మీకంటే అనుభవంలో పెద్దవారు కాబట్టి. కానీ మీరు చిన్న బుజ్జికొండగా అలా వచ్చారు అప్పుడు. మీరు అక్కేమో ఒక స్టేచర్ ఎప్పుడు ఉంది అక్కకి. ఎప్పుడు అక్క అలా ఉండి కష్టమైనా కూడా అంత గట్టిగానే నుంచుంది అక్క ఎప్పుడు, నేను చూసిన అక్కని. సో అక్క హ్యాడ్ హర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్ టు బ్యాక్ హర్ అప్. నాకు వీళ్ళందరినీ చూసి అలా ఇక్కడి నుంచి వచ్చాను కదా, సో మేబీ ఐఎమ్ ఓవర్ రియాక్టింగ్ ఆర్ మేబీ వాట్ ఎవర్, ఎమోషనల్ మోర్ ఆఫ్ ఎవ్రీథింగ్ మోర్ ఉంటుందేమో కదా. సో ఏమీ లేని జీరోని వీళ్ళందరి ముందు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి, అలానే చూసి ఎదిగిన దాన్ని. అప్పుడు అన్నీ ఎక్కువ పాడలే ఉంటాయిగా, ప్రేమ అయినా, జాలైనా, లవ్ అయినా, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, ఇమోషన్ అయినా. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదక్క, నిన్న నా ఫ్లైట్ టైమింగ్కి గురుగారిని చూస్తాను అన్న సంకల్పం ఇంట్లో తాత బాబు చెప్పేసి వచ్చాను. ఐ నీడ్ టు సీ వన్ లాస్ట్ టైం అని కరెక్ట్గా అందుకున్నాను. ఐ వెంట్, ఐ సా హిస్ ఫేస్, ఐ సెడ్ ఓ మై గాడ్ అని చెప్పి ఐ సెడ్ గో బీ పీస్ఫుల్ వేర్ ఎవర్ యు ఆర్ అని చెప్పాను. అండ్ తెలియలేదు అన్నయ్య పట్టుకో అన్నారు. అన్నయ్య సెడ్, ఇద్దరు అన్నయ్యలు సెడ్ యూ డూ దట్ రైట్స్ అని, వాళ్ళ ఫ్యామిలీ కదా చేయాలి. కరెక్ట్. నేను that's one thing. Even I did know. అది ఐ డోంట్ థింక్ అది హీ డిసైడెడ్ ఏమో. ఈవిడ ఆ టైంకి రావడం, నా లాస్ట్లో రావడం, అది తిను ఫస్ట్ పొద్దునే కాల్ చేసి షీ వాజ్ వెరీ ఎమోషనల్. ఐ సెడ్ సి ఫస్ట్ ఐమ్ బుకింగ్ మై టికెట్, వెయిట్ అని చెప్పాను. ఎందుకంటే అది అదే అలా అనమాట. సో అందుకని వీళ్ళందరూ పడినవన్నీ నేను చూశాను స్వప్న. ఆ శంకరాభరణం అన్న సినిమా చేసేసి ఎలాగైందంటే డెలివరీ అయిపోయింది పాప, ఇంకా దీనికి పేరు పెట్టాలి, ఇది చెయ్యాలి. వీళ్ళు పడిన కష్టం నాకేం తెలియదు, అర్థమయ్యేది కదా. ఎందుకు వీళ్ళు ఏంటి ఎవరు కొన్ని రిలీజ్ అవ్వట్లేదు ఏంటి అంటే, నేను ఎప్పుడు ఐ యూస్ టు క్లింగ్ టు హర్ ఆల్మోస్ట్ ఇంతే కదా ఉంటాను నేను. వీళ్ళు ఏదో పడుతున్నారు నాకు అర్థమయ్యేది కాదు. వీళ్ళు తర్వాత చెప్పుతుంటే తెలిసింది. స్టేజ్ మీద వీళ్ళందరూ సక్సెస్ అయ్యేటప్పుడు మాట్లాడేటప్పుడు విన్నాను. దే టోల్డ్ ఆల్ దేర్ ఎక్స్పీరియన్సెస్. ఈ సినిమా అసలు ఆడదన్నారు, చూడదన్నారు. మీరు మాకు ఊరికి ఒక ఊరికి 20 సన్మానాలు, ఒక ఊరికి 50th డే అక్కడ నుంచి నాన్ స్టాప్. అంటే సినిమా కన్నా ఎక్కువ 2 years ఏదైనా సినిమాకి సన్మానాలు చేస్తారా? అది ఖచ్చితంగా మీ ఘనత. ఆఫ్ కోర్స్ మహానుభావులు కళా తపస్వి గారి ఘనత పూర్తిగా. ఆయన బిడ్డ ఈ సినిమా. ఈ అన్నిటికన్నా ముఖ్యమైనదాక February 2nd శంకరాభరణం రిలీజ్డ్. February 2nd గురుగారు 43rd year, 43 years. దానికి ముందు రోజులు రాత్రట పద్మక్క చెప్పింది నిన్న. ఆ టేబుల్ మీద కూర్చున్నారట, పూజ అయిపోయింది, స్నానం చేశారు, పూజ చేశారు.
అప్పుడు కూడా పెన్ను పేపర్ పెట్టుకుని ఇలా అంటూ అండ్ దట్స్ వెన్ అంటే ఆ జీవనంలో ఇంకా ఆదృత ఏదో ఉంది. అను ఏ పిక్చర్ చాగంటి కోటేశ్వరరావు గారు 3 రోజులు ప్రవచనం చేశారు, అవును, 7.5 ఆ hours. కార్యక్రమం నేను ఉన్నాను అందులో. ఏ పిక్చర్ ప్రవచనం చేశారు, ఎవరన్నా చేశారు చెప్పండి? అండ్ ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను అన్నాను, మేము చేస్తుంటే ఇంత మీనింగ్ దాని వెనకాల ఉందని మాకే తెలియలేదు, ఎంత బాగా చెప్పారు మీరని. ఇట్స్ హిస్టరీ యాక్చువల్లీ. హూ హాస్ డన్ ప్రవచనం ఆన్ అ మూవీ? అవును, చాలా. అది చాగంటి గారు లాంటి వారు అది క్యారెక్టర్ డెఫినేషన్స్ ఇచ్చారు. ఇద్దరు గారు చెప్పారు నాకు కూడా, వీరు చెప్పిన స్టేజ్ మీదే చెప్పారు. నేను ఈ క్యారెక్టర్ రాసిన విధానం ఆయన చెప్పడం, ఇట్ వాజ్ అనదర్ వే ఆఫ్ ఆ నరేషన్ అన్నమాట. సో ఇట్ ఈస్ అ వెరీ ఎమోషనల్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అందరికీ చాలా గుండె బరువు ఎక్కిపోయింది తులసక్క నిజానికి. ఎందుకంటే ఆయన సినిమాల్లోని పాత్రలందరూ మన ఇంటి పాత్రలు అయిపోయారు. తులసిరామ్ ఇప్పటికీ మన ఇంట్లో పాత్ర. కామెడీన్స్ మా లైఫ్ లో హ్యూమర్ లేకుండా ఉండదు కదా ఎవరి లైఫ్ లో. సో హీ పుట్ దట్ ఇంటూ ఆడు భాషలకు చేస్తారు కదా, భార్య భర్తలు అంటే ఇలా నవ్వుకోవాలి. అదేదో ఓ దీపం వెలిగిస్తూ అది అంటుంది, అయ్యో ఆయన బ్రహ్మచారియే, ఆయన ఆంజనేయ స్వామి అంటుంటాడు ఈయన సాక్షి రంగారావు గారు. ఈ శ్రీలక్ష్మియా అలా అన్నావా, పైన అడ్జస్ట్ చేసుకుంటాడులే, ఇటుపక్క రండి అంటే కృష్ణుడు కాదే, ఆయన లంబోదరం అంటుంటాడు ఈయన. అవును. So that is all in life kada. మనం we do all that. అవును. వాళ్ళ ఇంట్లోనే జరుగుతుంటుంది, అది పెట్టేసాడు సినిమా. ఆ చెప్పులు పడిపోవడం ఏమిటి ఆ నూతిలోకి, ఎవ్రీథింగ్, ఎవ్రీ ఫిల్మ్ ఆఫ్ హిస్ ఇస్ లైఫ్ కి సంబంధించిన క్యారెక్టర్సే కదా అవన్నీ.